నేడు విజయవాడ మాజీ ఎమ్మెల్యే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 79వ జయంతిని పురస్కరించుకుని వంగవీటి మోహన్ రంగా యువసేన నాయకులు మోకం సుజిత్ ఆధ్వర్యంలో బాలాజీనగర్లోని గీతామయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు. రెడీనా దాన్ని ఎక్కుంటుంది. జోహార్ వంగవీటి రంగా గారికి, జోహార్ వంగవీటి రంగా గారికి, జోహార్. మోహన్ రంగా గారికి ఉన్నా మనుషులేరా వీళ్ళున్నారా? లక్ష్మి వీళ్ళున్నారా? వీళ్ళున్నారా? లక్ష్మి ఆరోగ్యాలు బాగున్నాయి. ఇస్తున్నారు కదా. నిలబడన్నా అందరూ పాప కొట్టేదేనా బెజవాడ బెబ్బులి శ్రీ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము నెల్లూరు నగరం బాలాజీనగర్ గీతామయి వృద్ధులాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం కానీ అలపారైంది కానీ కార్యక్రమం చేస్తూ ఉంటాము. పేదల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు, పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు పాటుపడ్డాడు. ఆయన కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము. గీతామయ వృద్ధులాశ్రమంలో ఈరోజు వృద్ధులకి అలపారైందు పెడుతున్నాము. ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారి 79వ జన్మదిన సందర్భంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రంగా గారికి మన మొక్కన సుజిత్ గారు ఆధ్వర్యంలో ఈ బాలాజీనగర్ వృద్ధాశ్రమం నందు ప్రతి 5-6 సంవత్సరాల నుంచి ఒక ఫ్రెండ్లీగా నన్ను పిలుస్తున్నాడు. నా చేతుల ఈ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిపిస్తున్నాడు. కానీ ఆ రంగా గారికి ప్రతి ఒక్కరూ ఈ పేద సాధులందరూ కూడా రుణపడి ఉంటారని
మనసారా కోరుకుంటున్నాను. ఆ మహానుభావుడు ఎంతోమంది పేదల్ని బలిహీన వర్గాల వారిని రక్షిస్తూ ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండే వ్యక్తిగా అతను మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఈ దినమున ఈ సందర్భంలో ఈ టిఫిన్ కార్యక్రమం జరపడం ఎంతో ఆనందంగా ఉంది. జై మోహన్ రంగా గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి. అనగా ఈ యొక్క జూలై 4వ తారీఖు మరి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు జిల్లా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క యూత్ అధ్యక్షులు ముక్కు సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆంధ్ర టైగర్ అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతిని మరి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. వంగవీటి మోహన్ రంగా గారు కూడా బతికున్నప్పుడు కూడా ఎప్పుడు పేదవారి గురించి ఆలోచించేవారు. మరి వారి యొక్క సేవా సమితి సభ్యులు కూడా మరి పేదవారికి ఆహారం అందించాలని ఒక ఉద్దేశంతో నెల్లూరు పట్టణం గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ యొక్క ఆకలి తీర్చుతుంది. మరి పరలోకంలో ఎక్కడున్నా కానీ వంగవీటి మోహన్ రంగా గారు ఆత్మ శాంతించాలని, మరి అదేవిధంగా వారి యొక్క కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు తండ్రి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని వారి యొక్క శ్రేయోభిలాషులందరి యొక్క కోరిక. మరి మోహన్ రంగా గారి యొక్క ఆశీస్సులు వారి కుమారుడికి ఉండాలని, మరి అదేవిధంగా వారి యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం మరి రంగా గారు ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరి వంగవీటి మోహన్ రంగా గారికి మరి నివాళులు అర్పిస్తూ జోహార్ వంగవీటి రంగా, జోహార్ జోహార్ వంగవీటి.